శ్రీకూర్మం దేవస్థానంలో నక్షత్ర తాబేళ్ల మృతి, దహనం చేసిన ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపడతాం. తప్పు చేసిన వారిపై చర్యలు తప్పవు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా గార మండలంలో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీకూర్మం దేవస్థానంలో నక్షత్ర తాబేళ్ల మృతి, దహనం చేసిన ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపడతామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శ్రీకూర్మం దేవస్థానం నందు నక్షత్ర తాబేళ్లను ఆలయ ఈవో కార్యాలయం వెనుక దహనం చేసిన ప్రాంతాన్ని ఎమ్మెల్యే సోమవారం పరిశీలించారు. అలాగే ఆలయంలో ఎన్ని తాబేళ్లు ఉన్నాయని ఆరా తీశారు. తాబేళ్ల సంరక్షణ చేపడుతున్న గ్రీన్ మెర్సీ సంస్థ లెక్కల ప్రకారం 212 తాబేళ్లు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం ఆలయ ఆవరణలో అన్నే తాబేళ్లు ఉన్నాయని ఎమ్మెల్యే వివరించారు. దహనం చేసిన తాబేళ్లను అవశేషాలను సేకరించి పశుసంవర్ధక శాఖ అధికారులు పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారన్నారు. ప్రస్తుతం ఉన్న వాటికి ఏమైనా వ్యాధులు ఉన్నాయా అనే దానిపై కూడా అధికారులు పరీక్షలు జరుపుతున్నారని వివరించారు. తాబేళ్లను ఎవరు దహనం చేశారో తెలియదని ఆలయ అధికారులు సిబ్బంది చెబుతున్నారని, తాబేళ్లను దహనం చేసిన ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహించి దోషులకు గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే శంకర్ తెలిపారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఆలయ పరిసరాల్లో పరిశుభ్రం పాటించడంతో పాటు భక్తులకు సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఇప్పుడు సగం కాలిపోయి ఏవే ఉన్నాయి అవన్నీ ఇక్కడ నుండి పట్టుకొని పదాలు అవి ఇక్కడ కాదని నేను చెప్తున్నాను. కాదు మీది ఇక్కడ రిజిస్టర్ ఏది కూర్చున్నారండి 2 నిమిషాలు కాకపోతే నాకు ఓకే నేను తేడా వస్తుంది. ఇది జాతీయంలో అమ్మా ఎక్కడ ఉన్నారు మీరు? వెటనరీ హాస్పిటల్ అది. మీరు రండి, ఇన్సిడెంట్ జరిగింది కదా, ఒకసారి చూడాలి కదా ఏం జరుగుతుంది ఇక్కడ తాబేళ్ళకి. మీరు రండి ఒకసారి. ఎన్ని ఉంటాయి? నేను తేడా వస్తుంది. ఇది జాతీయంలో